ఎవర్రా ఈ అమ్మాయి? నువ్వు అంటే రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడదాం. నేను అంటే ఎల్లుండి వాళ్ళే మన ఇంటికి వచ్చి పెళ్లి విషయం మాట్లాడతారు. అమ్మాయి అందంగా ఉందిరా. అందాన్ని ఏం చూసావు, క్వాలిటీస్ చూడు, తిరిపోద్ది. ఎంగేజ్మెంట్కి పార్టీ ఏంట్రా? సర్లే, రేపు కలుస్తాను. అర్జున్, మన మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండాలని నువ్వు ఎదురు చూస్తున్నావు? ఏ క్వాలిటీస్ అయితే నీలో చూసి లవ్ చేశానో ఆ క్వాలిటీస్ నీలో లైఫ్ లాంగ్ ఉండాలని ఎదురు చూస్తున్నాను, అంతే. అర్జున్, జస్ట్ కమ్ బ్యాక్. మారవా? దివ్య, నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? యా, నీలో లేని క్వాలిటీస్ ఉన్న ట్యాక్ చేసి ఎంగేజ్మెంట్ వరకు తీసుకొచ్చావు. రేపు అర్జున్ కి నిజం తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? వాడికి తెలిస్తేనే కదా ప్రాబ్లం అవుతుంది. పెళ్ళయ్యే వరకు తెలియకుండా మేనేజ్ చేస్తాను. అరే 5 minutes నీతో మాట్లాడితే తెలిసిపోతుంది. పెళ్లి వరకు ఎలా మేనేజ్ చేస్తావు? అని నేను ఏదో ఒకటి చేస్తాలే. ఈ టాపిక్ వదిలేండి. హలో అర్జున్. దివ్య, సినిమాకి వెళ్దామా? యాక్చువల్లీ నేను నాన్నతో టెంపుల్కి వచ్చాను. మళ్ళీ కాల్ చేయనా? ఓకే ఓకే, టేక్ కేర్ దెన్. బాయ్ బాయ్ బాయ్. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. హలో దివ్య, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను, పర్లే చెప్పు. దివ్య, ఒకసారి మా ఆఫీస్కి వస్తావా? ఎగ్జామ్స్ ఉన్నాయి అర్జున్, ఐ హావ్ టు స్టడీ. ఒకసారి నువ్వు రా దివ్య, తర్వాత చెప్తాను. ఓకే ఓకే, వస్తున్నా. థ్యాంక్స్. త్వరగా రా. ఏంటి అర్జున్ గారు రమ్మన్నా? రా చెప్తాను. వాట్ హ్యాపెండ్? నీ క్వశ్చన్లు అడక్కో. దా చెప్పు. కూర్చో. ఏమైంది అర్జున్? ఏం లేదు, ఈరోజు మా ఆఫీస్లో ఒక మోటివేషనల్ సెమినార్ ప్లాన్ చేసాం. లాస్ట్ మినిట్లో ఆ స్పీకర్ హ్యాండ్ ఇచ్చాడు. ఇది ఫెయిల్ అయితే నా జాబ్ రిస్క్లో పడుతుంది దివ్య. సో నేను స్పీకర్గా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. నేనా? నాకేం తెలుసు అర్జున్? మోటివేషనల్ స్పీకర్ అంటే వాళ్ళ మాటలతో అందరినీ మోటివేట్ చేయాలి. నా మాటలకి ఎవరవుతారు? నేను అవ్వలే, అలాగే వాళ్ళు అవుతారు. అయ్యో దివ్య, ప్లీజ్, నువ్వు కొత్తగా ఏం చేయాల్సింది లేదు. నీలో ఉన్న క్వాలిటీస్ గురించి మాట్లాడితే చాలు. నాలో ఉన్నవా? అవును, నీలో ఉన్నవి అందరిలో ఉండాల్సినవి. సెల్ఫ్ రెస్పెక్ట్, డౌన్ టు ఎర్త్, క్లారిటీ, అంబిషియస్, కరేజ్. వీటి గురించి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడితే చాలు. హాఫ్ అన్ అవరా? ఏంటి దివ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పటికిప్పుడు మాట్లాడాలంటే ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను. ఓహ్ అదా, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నేను నీకు ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసిస్తా, అది చూసి చదివే. కొంచెం బెటర్. సూపర్. ఇది చూసి ప్రిపేర్ అవ్వు, హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ చేద్దాం.
అంటే ఎలా అర్జున్? రెడీయా దివ్య? రెడీయా? అందరు వెయిట్ చేస్తున్నారు. తప్పదా అర్జున్? ప్లీజ్ దివ్య, నా కోసం. సరే. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. ఈట్ నో. ఓయ్, పెళ్ళికి ముందు నా డైటింగ్ చేయవే. ఏం పర్లేదు వికి, ఎంత తిన్నా ఇంకా తినవే అంటుంది శరీరం. స్టూపిడ్. హలో అర్జున్. హే దివ్య, ఒక 10 days ఎక్కడికైనా టూర్ వెళ్దామా? మన ఇద్దరమే. టూరా? సడన్ గా టూర్ ఏంటి? అన్నీ వెంటనే జరిగిపోయినాయి కదా, కాసేపు మన ఇద్దరమే టైం స్పెండ్ చేయొచ్చని. అర్జున్, కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది, మళ్ళీ చేయనా? హలో 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 దివ్య, నాకు వినపడుతుంది. దివ్య, నాకు clear గా హలో. దివ్య, హలో. అబద్ధాలు ఎంత ఈజీ అయిపోయాయో కదా. ఏం చేయమంటావు విక్కీ? 3 months మేనేజ్ చేయలేక చచ్చాను. అలాంటిది ఇద్దరం కలిసి టూర్కి వెళ్దామంటున్నాడు, అది కూడా 10 days అంట. 10 days ఇలా అయిపోతే లైఫ్ అంతా ఎలా మేనేజ్ చేస్తావు? మెస్మరైజ్ చేస్తా, చెక్ లిస్టే మర్చిపోయేలా చేస్తా అన్నావు. ఇదేనా మెస్మరైజ్ చేయడం అంటే? వన్ సెకండ్. హలో అర్జున్. చెప్పు దివ్య. యా, నేను టూర్కి రెడీ. అయితే నేను మీ వాళ్ళతో మాట్లాడతాను. నో, వాళ్ళని నేనే కన్విన్స్ చేస్తా. సరే, నేను పిక్ యూ ఇన్ ద మార్నింగ్. యా. ఈ టూర్ అయిపోయే లోపు తన చెక్ లిస్ట్ మర్చిపోయేలా చేస్తా. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్స్.
చెప్పే. ఏంటి ప్లాన్ ఎంతవరకు వచ్చింది? చెక్ లిస్ట్ చింపేశావా? ఏం చింపడమో ఏంటో, వర్కౌట్ అవుతున్నట్టే అనిపిస్తుంది కానీ భయం వేస్తుంది. ఓ సరేలే. నువ్వు టూర్ వెళ్ళే ముందు నీకు గిఫ్ట్ ఇచ్చాను, ఓపెన్ చేసావా? అయ్యో సారీ, ఇంకా చేయలేదు. ఏం పర్లేదు, ఇప్పుడు చెయ్యి. ఏ ఐ లవ్ దీస్ చాక్లెట్స్. ఇంకొంచెం లోపలికి చూడు. ఇంకేం పెట్టావే? ఏయ్ ఏంటిది? అది వాడు, నీ భయం పోతుంది. షటప్. నా గురించి ఏమనుకుంటున్నావు? ఇలాంటి చెత్త ఐడియాలు ఇవ్వడానికైతే ఒకసారి నాకు కాల్ చేయకు.